కొండపి నియోజకవర్గంలో స్వామి స్థానిక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే స్వామి హ్యాట్రిక్ సాధిస్తాడా? ఆయనకు బ్రేక్ వేస్తూ కూడా ఇక్కడ కొత్తగా వచ్చినటువంటి ఆదిమూలపు సురేష్ అక్కడ ఎమ్మెల్యేగా గెలుస్తాడా? వీరిద్దరి మధ్య కూడా టగ్ ఆఫ్ వార్ జరిగిందని కొండపి నియోజకవర్గ ప్రజలందరూ భావిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో వీళ్ళిద్దరు ఎస్సీలు అయినప్పటికీ కూడా ప్రతి నియోజకవర్గంలో వారిద్దరి మధ్య టగ్ ఆఫ్ వార్ జరిగిందనటంలో ఎలాంటి సందేహం లేదని ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు. సో ఎవరు గెలిచినా కూడా ఇక్కడ 500 నుంచి 1500 లోపు మెజారిటీ మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నాయి. పోల్ మేనేజ్మెంట్ విషయంలో కొండపి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి స్వామి కంటే కూడా ఆదిమూలపు సురేష్ కొంత ముందడుగు వేసి అక్కడ కార్యకర్తల్ని మమేకం చేయడంలో ప్రజలందరిలో కార్యక్రమాలు ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకొని చివరి రోజు అంకీ డాక్టర్ సన్మానం చేయటం ఇవన్నీ కూడా కొంత కొండపి నియోజకవర్గంలో వైసీపీకి కలిసి వచ్చే అవసరం. కొండపి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కోటలో వైసీపీ జెండా రెపరెపలు ఆడిద్దా లేకపోతే టగ్ ఆఫ్ వార్లో స్వామి గెలుస్తాడా? వీరిరువురి మధ్య కూడా ఇక్కడ ఫలితం ఉత్కంఠ రేపే విధంగా కూడా ఉందని కూడా ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. సో ఈ నియోజకవర్గంలో ఎవరు గెలిచినా కూడా 500 నుంచి 1500 మెజార్టీ మాత్రమే గెలుస్తారని కూడా మన సర్వే చెప్తుంది.